తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు మొదటి విజయం సిద్దిపేట అయితే బీఆర్ఎస్ కు తొలి విజయం మునుగోడు గడ్డకే దక్కిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో రైతులు విలువ పెరిగిందన్న మంత్రి భూముల విలువ పెరిగిందని తెలిపారు. ప్రపంచమే అబ్బురపడేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు డబుల్ ఇంజన్ సర్కార్లో తాగునీరు పెన్షన్లు ఇవ్వడం లేదని హరీష్ ప్రశ్నించారు. పార్టీ హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది. నువ్వు ఎన్ని ట్రిక్కులన్నా మరి వాళ్ళు ఒక్కటి చెప్తారే బీజేపీ వాళ్ళు ఒక్కటి ఏమనంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు బుద్ధ తల్లుడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలు పథకాలు పనులు బీఆర్ఎస్ అయితే కుట్రలు పన్నాగాలు బీజేపీ పార్టీ. ఆ కుట్రలను తిప్పికొట్టాలి, ఆ పన్నాగాలను తిప్పికొట్టాలి. మనం మళ్ళీ మూడోసారి మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది. నువ్వు ఎన్ని ట్రిక్కులన్నా చేయి, హ్యాట్రిక్ మనదే. ఎందుకంటే ఏం చేసినా ఎవరు చేస్తలేడు. మస్తు దల్లాడి కాలు చేతులు కొట్టుకున్నారు, ఒక్కడు కూడా పోతలేదు. ఎందుకంటే అందరికి అర్థమైంది వాళ్ళ కథ. అందువల్ల కార్యకర్తలు ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలు అనేటువంటివి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ ఆత్మీయ సమావేశాలు మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి, మన కార్యకర్తల మనసు విప్పి మాట్లాడుకొని ఇంకా ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకు పోవాలనేటువంటిది ఈ